వైసీపీ మరొక ప్రజా పోరాటానికి సిద్ధమైందా? మెడికల్ కాలేజీల పీపీపీ పోరు విజయవంతం తర్వాత కూటమిని ఇరుకుడు పెట్టేందుకు మరొక అస్త్రాన్ని సిద్ధం చేసిందా? ఉత్తరాంధ్ర వేదిక కార్యక్షేత్రంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తోందా? కేంద్రం ప్రకటించిన ఉపాధి హామీ పథకం కొత్త విధానం అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏటా 4,000 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. సంస్కరణల ప్రభావంతో ఎదురయ్యే ఆర్థిక భారాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోతే వెనుకబడ్డ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే జరిగితే 2027 తర్వాత మరోసారి ఉత్తరాంధ్ర వలసల కేంద్రంగా మారిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు పనుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు గాను వైసీపీ సన్నద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ నిర్దిష్టమైన ఆలోచన విధానం ప్రకటించలేదు. అయితే ఉపాధి హామీ పథకం ఇబ్బందుల కారణంగా గ్రామీణ ప్రజానీకానికి ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ప్రధాన అంశంగా తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై కోటి సంతకాలతో ప్రజామద్దతు కూడగట్టి వైసీపీ సక్సెస్ అయింది. ఇప్పుడు ఉపాధి హామీ ద్వారా పేదలకు నష్టం జరుగుతుంటే ఖచ్చితంగా రంగంలోకి దిగాలనే ఆలోచన చేస్తోంది. ఈ పోరాటాన్ని వలసలు, వెనుకబాటుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయిన ఉత్తరాంధ్ర నుంచే మొదలు పెట్టేందుకు ఆస్కారం ఉంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పూర్తిగా కోల్పోయి నిరుద్యోగ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ వలసలు పోయే ప్రమాదం ఉంది. పనుల కోసం ఎక్కడుంటే ఏ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడుంటే అక్కడికి గ్రామీణ ప్రాంతం పూర్తి వలసలు ఇక మొదలయ్యే ప్రమాదం ఉంది. 2005లో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీని హక్కుగా చేస్తూ చట్టం తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. ఫస్ట్ ఫేజ్ కింద అనంతపురం, పాలమూరు, ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంపిక చేశారు. ఉపాధి హామీ స్కీమ్ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో పరిస్థితులు చాలా మారాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎన్డీఏ సర్కార్ నరేగా స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ చట్టం తెచ్చింది. ఇక్కడ పేరుతో పాటు పథకం అమలు తీరుకు సంబంధించిన కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి వేతన శ్రామికుల వరకు అయోమయం మొదలైంది.